గ్రంథాలు తిరుగుతాం. ఈ రోజున దేవుని వాక్యాంశ నిమిత్తము న్యాయాధిపతులు, దేవుని వాక్యాంశ నిమిత్తం ఈరోజు శ్రేష్టమైనటువంటి సందేశాన్ని దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. ఆత్మదేవుడు మన మధ్యలో ఉన్నారు. సూటిగా తేటగా ప్రభు మనతో మాట్లాడబోతున్నాడు. ఆ న్యాయాధిపతులు 13వ అధ్యాయము, న్యాయాధిపతులు 13వ అధ్యాయము 20 వచనాన్ని చదువుకుందాం. ఎట్లనగా జ్వాలలు బలిపీఠం మీద నుండి ఆకాశమునకు లేచుచుండగా యెహోవా దూత బలిపీఠం మీదనున్న ఆ జ్వాలల్లో పరమునకు ఆరోహణమాయను. మనోహయు అతని భార్యయు దాన్ని చూచి నేలకు సాగిలపడిరి. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని మన వినికిడిలో దీవించును గాక. దేవుని వాక్యాన్ని బహుశ్రద్ధగా మనం వినాలా. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను బలపరచడానికి, నిన్ను హెచ్చరించడానికి, నిన్ను ఉన్నతమైన స్థానాన్ని నడిపించడానికి, నిన్ను ఆశీర్వదించడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఉదయకాల సమయంలో ఆయన ఇష్టపడుతున్నాడు. ఇక్కడ మనకి మనోహ అనేటువంటి వ్యక్తి మనకు కనబడుతున్నాడు. అతని భార్య కూడా మనకు కనబడుతూ ఉంది. ఈరోజు మన జీవితాల్లో దేవుని వాగ్దానాలు మనం సొంతం చేసుకోవాలంటే మనం ఏం చేయాలి? హౌ క్యాన్ వి ఇన్హెరిట్ గాడ్స్ ప్రామిసెస్ ఇన్ అవర్ లైఫ్స్? మన జీవితంలో దేవుని వాగ్దానాల్ని మనం ఇన్హెరిట్ చేసుకోవడం ఎలా? దేవుడు అనేకమైన వాగ్దానాలు ఇచ్చాడు కదండి. పరిశుద్ధ గ్రంథంలో చాలా వేల వాగ్దానాలు ఉన్నాయి. క్యాలెండర్ ఓపెన్ చేస్తే వాగ్దానాలు మనం చూస్తుంటాం. ప్రతిరోజు ఉదయాన్నే 6 గంటలకి మన చర్చ్ నుంచి ఒక ప్రత్యేకమైన వాగ్దానం మీకు వస్తూ ఉంది. ఎంతమంది చూస్తున్నారు? మన యొక్క చర్చ్ నుంచి ప్రతిరోజు ఉదయం ఒక ప్రత్యేకమైన వాగ్దానం అప్లోడ్ చేస్తున్నాం. అనేకమైన వాగ్దానాలు పరిశుద్ధ గ్రంథంలో పొందుపరచబడ్డాయి. అవి మన కొరకే దేవుడు ఇచ్చాడు. ఇప్పుడు ఆ వాగ్దానాలను స్వతంత్రించుకోవాలి ఎలా? హౌ కెన్ వి ఇన్హెరిట్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఇన్ అవర్ లైఫ్స్? బైబిల్ గ్రంథంలో మనోహ అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. అతని భార్య ఉంది. ఆమె దేవుని వాగ్దానాన్ని సొంతం చేసుకోగలిగింది. దేవుని వాగ్దానాన్ని తన జీవితంలో అనుభవించగలిగింది ఎలా అనేటువంటి ఆ సందేశాన్ని మీకు అందించడానికి ఇష్టపడుతున్నాను. ఎవరండి మనోహ భార్య? వాస్తవానికి ఆమె పేరైతే పరిశుద్ధ గ్రంథంలో లేదు, కానీ మనోహ అనేటువంటి వ్యక్తి గురించి మనకు తెలుసు. న్యాయాధిపతులు జాగ్రత్తగా చదువుతున్నప్పుడు బైబిల్లో ఒక బలవంతుడు ఉన్నాడండి, బలశూరుడు. ఒక రకంగా చెప్పాలంటే మహాబలశాలి అండి. అతని పేరు సంసోను అన్న మాటకు అర్థం ఏంటంటే సూర్యుడు అని అర్థం. సంసోను మాటకు అర్థం ఏంటి? సూర్యుడు అని అర్థం. సంసోను ఎలాంటి వాడనంటే పరిశుద్ధ గ్రంథంలో బాగా బలవంతుడు ఎవరు? సో మైటీ మ్యాన్ అనేటువంటి వ్యక్తి ఎవరు ఉన్నారంటే ఈ సంసోనే. శాంసన్ చాలా బలవంతుడు. ఈ బలవంతునికి తల్లిగా ఏముంది? మనోహ భార్య. తన జీవితంలో వాగ్దానాలను ఎలా సొంతం చేసుకుందో తన జీవితం నుంచి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం నేర్చుకుందాం. ఫిలిస్తీయుల చేతుల నుండి ఇశ్రాయేలును రక్షించడం కొరకు దేవుని చేతిలో గొప్ప సాధనంగా వాడబడినటువంటి వాడు సంసోను. నాజీరు వ్రతం చేయమైనటువంటి వాడు, దేవుని చేత అభిషేకించమైనటువంటి వాడు, తల్లి గర్భంలో ఉన్నప్పుడే పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి వాడు సంసోను. సో ఆ సంసోనుకి అంత గొప్ప కృప రావడానికి కారణం ఏంటంటే మనోహ భార్య, అంటే సంసోను తల్లి చేసినటువంటి గొప్ప ప్రార్థన, ఆమె యొక్క ప్రతిష్ఠిత జీవితం, ఆమె యొక్క ప్రత్యేకమైన జీవితమే సంసోను పుట్టడానికి కారణమైంది. ఈ రోజున ఈ యొక్క మనోహ భార్య గురించి మీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. వాస్తవానికి పేరైతే లేదు, కానీ మనోహ భార్య అని గుర్తుపెట్టుకోండి. ఈ మనోహ భార్య తను తీసుకున్నటువంటి మంచి నిర్ణయాలు తన జీవితంలో గొప్ప వాగ్దానాలని సొంతం చేసుకోవడానికి ఆధారమైంది. మీ జీవితంలో కూడా దేవుని వాగ్దానాలను సొంతం చేసుకోవాలంటే మీరు కూడా కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి. యువర్ డెసిషన్స్ విల్ మేక్ యువర్ డెస్టినేషన్స్. నీవు తీసుకున్న నిర్ణయాలే నీ గమ్యాన్ని నిర్దేశిస్తాయి. నీ గమ్యము ఒకటి నిర్ధారణ చేయబడాలంటే ఈరోజు నువ్వు తీసుకున్న నిర్ణయాలు చాలా ప్రాముఖ్యము. నువ్వు తీసుకున్న నిర్ణయం చాలా ప్రాముఖ్యతను బట్టే దేవుడు కూడా ఆ నిర్ణయం తీసుకునే అధికారం నీకు ఇచ్చాడు. జంతువుకు లేదండి. జంతువులకు నిర్ణయం తీసుకునే అధికారం ఉండదు. అది గోడ దూకాలనుకుంటే కుక్క గోడ దూకేస్తుంది, కానీ మనం దూకాలనుకున్నా దూకకుండా ఉండగలం. దీన్నే స్వాతంత్రము అంటారు. పాస్టర్ గారు ఈ రోజున లాజికల్గా మాట్లాడుతున్నారు, ఏదో ఫిలసాఫికల్గా మాట్లాడుతారు అనుకోవద్దు. అసలు ఫ్రీడమ్ అంటే ఏంటి తెలుసా? అనుకున్న చేసేయడం కాదు ఫ్రీడమ్. అనుకున్న చేయాలనుకున్నా చేయకుండా ఉండగలగటం ఫ్రీడమ్. అర్థమైందండి? కుక్క ఉంటుంది, అది గోడ దూకాలనుకుంటే దూకేస్తుంది, కానీ మనం మానవులు మాత్రమే గోడ దూకాలనుకున్నా దూకకుండా ఉండగలం. అర్థమైందండి? ఆ కంట్రోలింగ్ పవర్, ఇంద్రియ నిగ్రహము కలిగి ఉండటాన్ని స్వాతంత్రం అని ఫిలాసఫర్స్ మాట్లాడుతూ ఉన్నారు. దేవుని వాక్యం కూడా చెప్తా ఉంది.
ఇక్కడ ఈ యొక్క మనోహ భార్య గురించి కొన్ని శ్రేష్టమైన విషయాలు ధ్యానం చేద్దాం. మనోహ భార్య ఒక గొడ్రాలుగా ఉంది. అంటే గొడ్రాలు అంటే పిల్లలు లేనటువంటి స్త్రీ అని అర్థం. న్యాయాధిపతులు 13వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. న్యాయాధిపతులు 13వ అధ్యాయం 2వ వచనం. ఆ కాలమున దాను వంశస్థుడును జొర్యా పట్టణస్థుడైన మనోహ అని ఒకడుండెను. అతని భార్య గొడ్రాలై కానుపు లేకుండెను. చూడండి, ఆ కాలమున దాను వంశస్థుడును జోర్యా పట్టణస్థుడును నైనా మనోహ అని ఒకడుండెను. అతని భార్య గొడ్రాలై కానుపు లేకుండా ఉండెను. చూడండి, ఆమె కానుపు లేకుండా, పిల్లలు లేకుండా ఉంది, గొడ్రాలుగా పిలవబడతా ఉంది. ఈ రోజుల్లో మాత్రమే కాదు, ఆ రోజుల్లో గొడ్రాలుగా ఉండటం అనేది చాలా అవమానకరంగా ప్రజలు ఫీల్ అవుతుండేటువంటి వారండి. నిజమే, గొడ్రాలతనం, పిల్లలు లేనిటువంటిది ఆ తనం ఏదైతే ఉందో బాధ కలుగు చేస్తుంది. చాలా కృంగిపోయేది. రాత్రులు నిద్ర పట్టినటువంటి పరిస్థితులు, అందరినీ దేవుడు జ్ఞాపకం చేసుకున్నాం, నన్నెందుకు జ్ఞాపకం చేసుకోవట్లేదనేటువంటి ఆ భావన కలుగుతూ ఉన్నప్పుడు చాలా కృంగుదలతో నింపబడిన పరిస్థితి, చాలా బాధతో నింపబడిన పరిస్థితి చూస్తూ ఉన్నాం. చూడండి, వేదనతో కృంగిపోయింది. పరిశుద్ధ గ్రంథంలో గొడ్రాలుగా ఒకప్పుడు చాలామంది ఉన్నారండి. రిబ్కా గొడ్రాలుగానే ఉంది, షారా గొడ్రాలుగానే ఉంది, హన్నా గొడ్రాలుగా ఉంది. కానీ దైవబలం కలిగి, దైవ భీతి కలిగి వారు ప్రార్థించినప్పుడు దేవుడు వారి యొక్క గర్భాన్ని ఏం చేశాడు? తెరిచాడు. ఈమె కూడా వారి యొక్క పూర్వీకుల నుంచి నేర్చుకుంది ఏంటంటే, దేవుని విశ్వాసం ఉంచడం ద్వారా దేవుడు సమస్తం నా జీవితంలో జరిగిస్తాడు. దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. దేర్ ఇస్ నథింగ్ ఇంపాసిబుల్ విత్ గాడ్. దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేడు. ఉడికిన షారా గర్భాన్ని దేవుడు తెరిచాడు. హన్నా గర్భాన్ని దేవుడు తెరిచాడు. నా గర్భాన్ని కూడా దేవుడు తెరుస్తాడనేటువంటి విశ్వాసంతో ప్రార్థన చేసింది. ఎవరంటే ఆ యొక్క మనోహ భార్య. ప్రార్థన చేసినప్పుడు దేవుడు గొప్ప కృపను అనుగ్రహించాడండి. అవునండి, దేవుడు ఈ రోజున గర్భఫలాన్ని అనుగ్రహించేటువంటి దేవుడు. ఈ రోజున మన జీవాన్ని అనుగ్రహించేటువంటి దేవుడు. మన మూలాలు దేవుని చేతుల్లోనే ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి, కొన్ని సందర్భాల్లో మానవులుగా మన జ్ఞానం అధికమవుతున్నప్పుడు దేవుడు లేడు అనేటువంటి భావన కలుగుతుంది. నేను కష్టపడుతున్నాను, నా చదువు, నా జ్ఞానము, నేను కష్టపడి నేను సంపాదిస్తున్నాను, దేవునికి క్రెడిట్ ఇవ్వటం ఏంటి? దేవుని కృప అంటం ఏంటి? ఇది నా తలాంతులు, నా జ్ఞానము, నా శక్తి, నా యొక్క యుక్తి. మరి దేవునికి నేను ఎందుకు క్రెడిట్ ఇవ్వాలి? ఇదంతా కూడా దేవుని కృపను మాట్లాడుతున్నామే, ఎందుకు ఇవ్వాలనే ఆలోచన సాతాను కలుగు చేస్తున్నాడు. మనం ఎంత చదువుకున్నా, మనం ఎంత జ్ఞానం కలిగినటువంటి వారమైనా, మన యొక్క జీవమణములు దేవుని చేతిలో ఉన్నాయి, మన మూలాలు దేవుని చేతిలో ఉన్నాయి. మన పుట్టుక తేదీ ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో ఉంది. ఆ తర్వాత మన యొక్క హైటు, మన రంగు, మన ఏ తల్లిదండ్రులకు పుట్టాలి, ఆ తర్వాత మనం ఏ పరిస్థితుల్లో ఉండాలి, ఏ దేశంలో పుట్టాలనేటువంటిది దేవునికి చేతిలో ఉంది. మన మరణం ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో ఉంది. అందరికీ శుభవార్త. ప్రతి ఆదివారం 10,000 మంది ఒక చోట చేరి దేవుణ్ణి ఆరాధిస్తున్న జీవం గల దేవుని సంఘం. స్వస్థత, విడుదల, అభిషేకం పొందాలనుకుంటున్నారా? దురాత్మ శక్తుల నుంచి విడుదల కావాలా? ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కావాలా? సంతానలేమితో బాధపడుతున్నారా? కుటుంబ సంక్షేమం కొరకు ప్రత్యేక ప్రార్థనలు కోరుకుంటున్నారా? శాంతి లేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారా? నిజమైన ఖచ్చితమైన వాక్యం చేత బలపడాలని ఆశిస్తున్నట్టయితే రండి. క్రైస్ట్ టెంపుల్ మీ కొరకే. ప్రతి ఆదివారం 4 ఆరాధనలు జరుగుతున్నాయి. మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకు, రెండవ ఆరాధన ఉదయం 8 గంటలకు, మూడవ ఆరాధన ఉదయం 10 గంటలకు, నాల్గవ ఆరాధన సాయంత్రం 6:30 జరుగును. స్థలం క్రైస్ట్ టెంపుల్, మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ముఖ్య ప్రసంగికులు ప్రపంచ వ్యాప్తంగా వాక్యమునందించి కోట్లాది మందికి దీవెనకరముగా ఉన్న మన దైవజనులు రెవరెండ్ డాక్టర్ పాల్ ఇమాన్యుయల్ గారు మరియు నిస్సీ పాల్ గారు శక్తివంతమైన సందేశాలను అందించి ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. హృదయాలను హత్తుకునే అద్భుతమైన స్తుతి ఆరాధన సాక్ష్యాలు, ప్రతి విశ్వాసిపై ప్రత్యేక శ్రద్ధ, గృహ దర్శనాలు, ఇంకా మరెన్నో. ప్రతి ఆరాధనలో 1000 మంది ప్రజలు పాల్గొంటూ ఆత్మీయముగా బలపడుచున్నారు. పాటలు, ఆరాధన, వర్తమానముల ద్వారా దేవుని ఆత్మీయ కార్యములు అనేకులు పొందుకుంటున్నారు. విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాక 100 కిలోమీటర్ల దూరం నుంచి ప్రజలు వచ్చి ఆత్మీయ మేలులు పొందుచున్నారు.
ప్రతి ఆదివారం హోలీ కమ్యూనియన్ సర్వీస్. దూర ప్రాంతము నుండి వచ్చు వారికి ప్రేమ విందు కలదు. కుటుంబాలతో రండి. దేవుడిచ్చే గొప్ప రక్షణ, స్వస్థత, అభిషేకాన్ని పొందుకొనండి. రండి, మీ దుఃఖము నాట్యముగా మార్చబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 88 6276 777.